వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డికి ఆయనతో పాటు 10 మంది అంటే 11 మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. ఎందుకంటే అసెంబ్లీకి రండి, మీకు గంటల గంటలు మేము టైం ఇస్తామని చెప్పి బహిరంగ సవాల్ చేస్తూ ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి చేమకుంటున్నంతగా లేదు. ఎందుకనంటే 2019 నుంచి 24 దాకా పరిపాలనలో ఎన్నో చేస్తానన్నాడు, చేయలేకపోయామని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి రాడు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడని అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఎందుకు చేయలేకపోయావని చెప్పి అడుగుతారని అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఎందుకు కట్టలేకపోయావని చెప్పి అడుగుతారని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టావు, ఆ డబ్బులతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అని చెప్పి అడుగుతారని అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి అసెంబ్లీలో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. కాబట్టి ముగిచ్చేస్తే రాకుండా ఉంటే సరిపోదు కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అసలు కొంచెమైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పట్ల గెలిచి అసెంబ్లీకి రాకుండా పోవడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాను.